స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపైన అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపైన సోమవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎవరెవరు మంత్రులతో పాటు సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సిఎస్ శాంతికుమారి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి తీన్మార్ మల్లన్న గారు మీరు క్వశ్చన్ చేసినారా మరి రేవంత్ రెడ్డి గారిని? ఎట్లా మరి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తిమి? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కేసీఆర్ అనే దుర్మార్గుడు 34% ఉన్న రిజర్వేషన్లు 23%కి తగ్గించిండు. మన బీసీలు, మెజారిటీ బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, స్థానిక ప్రజాప్రతినిధులు కాకుండా ఒక కుట్ర చేసిండు. 5 ఏళ్ళు పాపం నష్టపోయిర్రు అని మీరేమన్నా అడిగిరా? కామారెడ్డి డిక్లరేషన్లో 42%కి పెంచి 6 నెలల్లో కులగణన కంప్లీట్ చేసి 25,000 మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేస్తామని చెప్పారు కదా. మరి దీనికి కట్టుబడి ఉన్నమా సారు అని అడిగారా మీరు? అడగండి దయచేసి. ప్రజల తరపు నుంచి బీసీ సమాజం కోరుతున్నది. తీన్మార్ మల్లన్న గారు అడగండి ఇమీడియట్గా. ఇది చాలా మోసం అవుతుంది ఒకవేళ బిఫోర్ ఎలక్షన్స్ పెడితే. వీళ్ళు సింపుల్గా ఏమంటారు అంటే, రేపు పొద్దున మొన్న కేసీఆర్ కూడా అదే అన్నాడు, ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకి వాళ్ళ వాటా ఇవ్వాల్సిందే, అది రాజ్యాంగం చెప్తున్నది. బీసీలకు ఇవ్వాలి అన్నది ఎక్కడా రాజ్యాంగం చెప్తలేదు. సో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెరిగినప్పుడు ఒకవైపున సుప్రీంకోర్టు 50%కి మించి రిజర్వేషన్లు పెంచొద్దు అన్న ఒక నిబంధనని అడ్డం పెట్టి, ఇగో వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకు పెరిగింది కాబట్టి ఇక్కడ బీసీలకు తగ్గించాలి. సో ఇట్లా 34 నుంచి 23కి తెచ్చిండు. మరి ఈయన ఎంత తెస్తాడో? ఈయన ఇంకా 23 కూడా అమలు కాలే, 18% అమలైంది. 60% ఉన్న బీసీలకు 18% అంటే దాదాపు 25-30 వేల మంది ప్రజాప్రతినిధులు కాకుండా పోయిరు. వీళ్ళు చాలా క్లియర్గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వన్ సెకండ్ ఇది ఒక్కసారి చూడండి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమన్నారు? కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లను పెంచుతాం. 8 నెలలు అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతాం. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేస్తాం. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాం. ఏ ఒక్కటని అమలు చేయడానికి ఒక అడుగు ముందుకు పడ్డదా? లేదు, అసలు అవకాశమే లేదాడా. ఇప్పుడు ఏమంటారు తెలుసా మీరు? ఆల్రెడీ మీరు చూడండి ఎంత కుట్ర అంటే, ఫస్ట్ లైన్లో రాసిరు చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలి అని. ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? అరే మేము సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకపోతే ఇంకా డిలే అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు అని చెప్తారు. మరి 6 నెలలు 7 నెలల నుంచి ఎట్లా నడిచిందా వ్యవహారం అంతా? ఎప్పుడో వాళ్ళ కాలం పూర్తయిపోయింది కదా. ఇంకొకటి ఏమంటారు, ఇదొక లైన్ చెప్తాను. ఇంకొకటి ఏమంటారు, సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్కి మించొద్దు అన్న ఒకటి సీలింగ్ ఉన్నది అని అంటారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లిచ్చింది కేంద్రం? అప్పుడు ఏ పార్టీ అడ్డుకోలే, అప్పుడు ఏమీ అడ్డం రాలే. మరి 50% సీలింగ్ ఎగిరిపోయినట్టే కదా మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల. కోర్టులు ఏం చెప్తున్నాయి? సైంటిఫిక్ డేటాని కోర్టు ముందు పెట్టండి అని చెప్తున్నాయి. మీరు ఏదైనా సైంటిఫిక్ డేటా కోర్టు ముందు పెడితే కోర్టు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ 50% సీలింగ్ ఎందుకు పెట్టిర్రు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిజర్వేషన్ పెంచుకోకుండా ఒక సైంటిఫిక్ డేటాతో చేయకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు రిజర్వేషన్లు పెంచితే ఇబ్బంది అవుతుంది మిగతా వర్గాలకి అన్నది కోర్టు అభిప్రాయం. మీరు డేటా ముందు పెట్టండి, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయండి, అప్పుడు అమలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏ ప్రయత్నము చేయకుండా
50%, 50%, 50% సీలింగ్ అంటారు. ఇది చాలా అన్యాయం. లోకల్ బాడీస్లో ఒకవేళ వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఒక పిలుపునిస్తున్నాం. మెజారిటీ బీసీలు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేయాలి. ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతారు ఇక అన్ని పార్టీలు. మొన్న ఆల్రెడీ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఏది గౌడ్లకి రక్షా కవచం అన్న పేరుతో. దేనికోసం అనుకుంటున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే. రేపు ఇంకొక కులం దగ్గరికి పోతారు. దయచేసి ఈ బహుజన వర్గాలు ఏకం కండి. మెజారిటీ బీసీలు పోటీ చేయడానికి రెడీ అవ్వండి. మీరు ఎంతో కొంత ఆ గ్రామాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న లీడర్లు ఎవరైనా ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉండి సపోర్ట్ చేయాలి మిగతా వాళ్ళకి? మీరే పోటీలో ఉండండి. చలో, ఇది ఇది ఈసారి కనుక మనం వదులుకుంటే ఇంకొక 5 ఏళ్ళు ఆగాలి, ఒక తరం వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఆలోచించండి. నెక్స్ట్ మిగతా వార్తల్లో